ఒక్కసారి నా మనసులో మాట వద్దండి. ఇక మీ నుంచి ఏ అబద్ధమూ నేను వినదలుచుకోవట్లేదు. ఈ గదిలో ఇంకెవ్వరూ లేకపోయినా మనమిద్దరమే ఉన్నా సరే మీరు నా సంతోషం కోసం, నా ఆనందం కోసం మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్తారు. అది కాదండి, ఒక్కసారి నేను చెప్పేది. నాకు నిద్ర వస్తుందండి, పడుకుంటాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న నిజం మీతో చెప్పాలనుకుంటుంటే మీరు వినరేంటండి? ఇలాంటి సమయం మళ్ళీ ఎప్పుడొస్తుందో ఏంటో. ఒక బాధ్యత కోసం, భరోసా కోసం, నమ్మకం కోసం నేను అహల్య ప్రేమలో పడిపోయాను. అహల్యని ప్రేమించడం కోసమే నేను బతికున్నాను. నేను చనిపోయే వరకు నేను అహల్యనే ప్రేమిస్తాను. నీకెంత పొగరు, గర్వం ఉంటే ఇలా చేస్తావే? నిన్న నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? నా మాట అంటే నీకు లెక్క జమ ఏం లేదా? నేనంటే నీకు గౌరవం లేదా? నేనంటే నీకు భయం పోయిందా? అదేం లేదండి, గౌతమ్ గారు బాధపడకూడదని. వాడు బాధపడకూడదనా, లేక నా మీద నీకు భయం లేదనా? వాడు దేవుడు నీకోసం ఏదేదో చేశాడని తెగ చెప్పావంటే నేను నీకు ఎంత చెప్పినా ఇంకా వాడికి అతుక్కుపోదామని చూస్తున్నావేంటే? ఈ ఇంట్లో పాతుకుపోదామని చూస్తున్నావా? అదేం లేదండి. నర్మై, నీ నాటకాలు నాకు తెలీదా? మా ఆస్తి మీద కన్నేశావు, అందుకే గౌతమ్ గాడిని వల్లో వేసుకున్నావు. పెళ్లికి ముందే వాడితో తల్లయ్యావు, ఆ సాకుతో తాళి కట్టించుకున్నావు. ఈ ఆస్తంతా నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు డబ్బు కోసమే వచ్చావని నాకు నువ్వొచ్చిన మొదటి రోజే తెలుసు. నన్ను అపార్థం చేసుకుంటున్నారు బామ్మగారు. నేను డబ్బు కోసం రాలేదు. నాకు ఈ ఆస్తి పైన ఆశ లేదు. ఏయ్ నర్మయ్, నీ నాటకాలు నా దగ్గర కాదే. నీ మెడలెలా వంచాలో నాకు బాగా తెలుసు. అందుకే అగ్రిమెంట్ రెడీ చేశాను, తీసుకో. ఇందులో ఏముందో తెలుసా? బిడ్డ పుట్టగానే నీకు, ఈ ఇంటికి, గౌతమ్ గాడికి పుట్టిన బిడ్డకు ఏ సంబంధం లేదు అని ఇందులో రాసుంది. బిడ్డ పుట్టగానే నువ్వీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని రాసుంది. హే, నీకెంత డబ్బు కావాలో తీసుకుని సంతకం చేసి బిడ్డ పుట్టగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటే చూస్తున్నావు? మాటిచ్చావు కదా, సంతకం పెట్టావు. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీ మొహాన పడేస్తాను. మీరు అడిగినట్టు సంతకం పెడతానండి, కానీ నాకు ఏ డబ్బు అవసరం లేదు. నేను ఆస్తి కోసం రాలేదు. హే, నీ నంగనాచి మాటలు నా దగ్గర కాదు. ముందు సంతకం పెట్టావు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సంతకం
నీ తలరాత. ఈ సంతకం చేసిన తర్వాత బిడ్డ పుట్టగానే నువ్వెళ్ళిపో. ఆ తర్వాత నీకు పుట్టిన బిడ్డకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో ఎవరో ఎవరికి మీ ఇద్దరికి నా తరపున మీ మామయ్య తరపున ఆశీస్సులు. ఇక గౌతమ్కి నేను లేని లోటు నీ ద్వారా తీరిపోతుంది. ఇక నుంచి వాడికి అన్నీ నువ్వేనమ్మా. అలాగే గౌతమ్ గాడికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ప్రతిసారి నువ్వింటి నుంచి వెళ్ళిపోవడం, వాడు నిన్ను తిరిగి తీసుకురావడం జరుగుతుంది కదా. ఇకపై అలా జరగదు. బిడ్డ పుట్టిన మరుక్షణం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. మళ్ళీ ఈ జన్మలో నువ్వు మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వాడికి నీకు మాటలు కాదు కదా, చూపులు కూడా ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు సంతకం చెయ్యకపోతే రేపు పుట్టబోయే నీ బిడ్డకు ఈ ఇంటి పేరు దక్కదు, ఈ వంశ వారసత్వం రాదు. ఆ బిడ్డకు తల్లిగా నువ్వుంటావు గాని తండ్రిగా గౌతముండడు. ఒకప్పుడు ఈ ఇంట్లో పెరిగి ఎక్కడో చచ్చిన ఆ అనామకుడు ఇంద్రగాడిలా నీ కొడుకు అనాథవుతాడు. గౌతమ్ గాడికి నువ్వు శాశ్వతంగా దూరం కాబోతున్నావు. ఈ సంతకం నీ పాలిట మరణ శాసనమనుకో. ఏంటే, ఇందాకేమో ఆస్తక్కర్లేదు డబ్బక్కర్లేదు అన్నావు, ఇప్పుడేమో సంతకం పెట్టడానికి సంకోచిస్తున్నావు. నాకు తెలిసే నువ్వు డబ్బు మనిషివి. చెప్పానుగా, నీకెంత కావాలంటే అంత డబ్బిస్తాను అని. సంతకం పెట్టవే. నేను నిజంగా ఆస్తి కోసం రాలేదండి. నాకు డబ్బు వద్దు. నేను సంతకం పెడతాను. బిడ్డ పుట్టగానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను.